ఈవెన్ రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక 2 months బ్యాక్ అనుకుంటా రాజధాని అంశం ఆయన ప్రస్తావించి అప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఏదైతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కాన్క్లేవ్లో చెప్పిన మాట నేను చెప్పలేదు. ఆయన అమరావతి అనకుండా ఏముంది దీంట్లో రాజధాని పెద్ద విషయం ఏంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడెక్కడో నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో ఒక 500 ఎకరాల్లో 4 బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోతుంది కదా అన్న ఒక మైండ్ సెట్, వెరీ రీసెంట్లీ మాట్లాడిన మైండ్ సెట్కి గతంలో అదే అసెంబ్లీలో మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము, కనీసం 50,000 ఎకరాలు ఉండాలి, 33 ఎకరాలు మంచిదే కాబట్టి అలాగే స్టేట్ మొత్తానికి సెంటర్ పాయింట్లో ఉండాలి, మేము పూర్తిగా సహకరిస్తాము, మద్దతు ఇస్తున్నాము, దీన్ని ఆహ్వానిస్తున్నామని ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులుగా అదే అసెంబ్లీలో మాట మార్చి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోయిన తర్వాత, అలాగే పదవికి ముందు మళ్ళీ గుర్తు చేస్తాను మీరు జాయిన్ అయ్యారు కాబట్టి, 2023లో కూడా నేను ఈ సంవత్సరమే సెప్టెంబర్లోనే నా కాపురం వైజాగ్ నుంచి ఉంటుంది అంటే ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి చెప్తున్నాను. అదే దాని ఉద్దేశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నేను అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాను ముఖ్యమంత్రి ఉండగానే అని 2023లో చెప్పినటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్స్కి వెళ్ళాడు, రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ 2 months బ్యాక్ కూడా మీకు ఇందాక అన్నట్లుగా 4 బిల్డింగులు చాలు, 500 ఎకరాలకు సరిపోతుంది అన్నాడు. అంటే అమరావతి మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం, ఆయనకున్నటువంటి అయిష్టత ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా కనపడితే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 2029లో వస్తే ఇక్కడి నుంచే మేము పాలన చేస్తాము, 3 రాజధానులు అనేది కూడా మేమేం పెద్ద దాన్ని ఇది చేయలేదు, ఎవరికి వీళ్ళే విపక్షాలే ఊహించుకున్నాయి, ఇంటర్ప్రిట్ చేసుకున్నాయి, మా ఉద్దేశం ఏంటంటే అమరావతికే తీసేయాలనేది మా ఉద్దేశం కాదు, భరించలేమని చెప్పేసి వైజాగ్ అన్నాము అని చెప్పేసి చెప్తే, ఇది మాట మార్చడము మడమ తిప్పడము కాదా సార్? ఇది ఎలా ఆయన వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాటలుగా నమ్మొచ్చు అసలు? మాట మార్చకూడని కొన్ని ఉంటాయి, తప్పు చేస్తే మార్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు మాట మార్చకూడదు. కానీ వైసీపీ గతంలో 3 రాజధానుల పేరుతో ఆడిన నాటకం, అది ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే, రాష్ట్రానికి తీరని హాని చేసింది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధితో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని మార్చుకుంటే మంచిదే, హర్షించాల్సిందే. కానీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే మాటలు మాట్లాడటం అవకాశవాదం అవుతుంది తప్ప, మోసపూరితం అవుతుంది తప్ప అది చిత్తశుద్ధి అవ్వదు. అందుకనే దాంట్లో చిత్తశుద్ధి ఉందా లేదా అంటే, ఇప్పటిదాకా వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి ప్రజలకి నమ్మకం కలగట్లా. నమ్మకం కలిగించేటట్టుగా మేము చిత్తశుద్ధి చేసామంటే గతంలో చేసింది తప్పని మీరు గుర్తించాలి, ప్రజలకు చెప్పాలి, అప్పుడు సరిదిద్దుకోవాలి. ఆ రకమైనటువంటి పని జరగాలి. అంతకుముందు అసెంబ్లీలో ఒప్పుకున్నారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, తెలుగుదేశం కంటే కూడా మేము మెరుగైన రాజధాని నిర్మిస్తామని కూడా మాట చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. కానీ అటువంటిది ఏదీ చేయలే. ఈరోజు కూడా నెలకొక మాట, గంటకొక మాట మాట్లాడటం ఇది తప్పు. సరే, ఇప్పుడైనా మారుతుందా లేదనేది కాలక్రమంలో చూడాల్సిందే. కానీ మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటే ఇదేనా పార్టీల యొక్క రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా మార్చేశారు. దీంతో ఆటలాడుతున్నారు, రాజధానితో, రాష్ట్ర అభివృద్ధితో. ఇదేనా కొంతమంది మా రాజధాని అంటారు, కొంతమంది ఇది మా రాజధాని కాదంటారు. ఇదే మీ సొంత రాజ్యాలా ఏంటి, సొంత ఎస్టేట్లా? మీరు ఏది పడితే అది మాట్లాడటానికి. అంతేకాకుండా దీంట్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు చూస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు, కొత్త రాష్ట్రం ఏర్పడింది అనే భావన వీళ్ళకి కలగట్లేదు. అందుకనే ఇందులో రాజధాని విషయంలో వైసీపీ చేసింది పచ్చి మోసం, దగా. ఇప్పుడైనా సరి చేసుకోవడం మంచిది. అయితే ఇందులో వైసీపీ ఒక ప్రధాన ముద్దా అయితే బీజేపీ తప్పించుకోలేదు. బీజేపీ ఇంతకంటే పెద్ద నాటకం ఆడుతుంది ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి. అప్పుడు ఇప్పుడు కూడా
అందులో ఒకటి 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే హైకోర్టు అన్ని పార్టీలకి మీ అభిప్రాయాలు ఏంటో అఫిడవిట్ తెలియజేయమంటే బీజేపీ ఏమని తెలియజేసింది? రాజధానికి మాకు కేంద్రానికి సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. బీజేపీ, మోడీ బీజేపీ అండతోనే 3 రాజధానుల నాటకం వైసీపీ ఆడింది. కాబట్టి బీజేపీ ఇవాళ ఎన్డీఏలో ఉండొచ్చు. అలాగే విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు శాసనసభ, రాజ్భవనం, అలాగే సెక్రటేరియట్, మౌలిక సదుపాయాల కల్పనతో సహా సెక్షన్ 94(3) ప్రకారం కేంద్రాందే బాధ్యత. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు కావాలంటున్నారు. ఎంత ఇచ్చారు 11 ఏళ్లలో? 1,500 కోట్లు మాత్రమే. 1,00,000 కోట్లు అంటే 1% 11 ఏళ్లలో. మీకు రాజధాని అంటే చిత్తశుద్ధి ఎక్కడుంది? మరి ఆ బీజేపీని గురించి అడిగేటువంటి ధైర్యం తెలుగుదేశానికి ఎక్కడుంది? ఇదే కాదు, ఇటువంటిది ఎన్నైనా మీరు చెప్పొచ్చు రాజధాని విషయంలో. అందుకే బీజేపీ ఈ కుట్రలో వాడు కూడా ఒక భాగం. డబ్బులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా రాజధాని అభివృద్ధి కానివారు. వైసీపీ చేసినప్పుడు కేంద్రంలో మౌనంగా ఉన్నారు. దీని మీద అమరావతిని క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం నుండి గెజిట్లో ప్రకటించి అఫీషియల్గా పార్లమెంట్లో చెప్పడానికి ఎందుకెంతకాలం? ఇవన్నీ చూస్తే బీజేపీ అప్పుడు ఇప్పుడు నాటకం ఆడుతూనే ఉంది. అలాగే ఇదే వైసీపీ రాజధాని నాశనం చేసింది అంటారు. మళ్ళీ అదే వైసీపీని మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మరీ మాకు మద్దతు ఇవ్వండి అడిగారు. అడిగిన వాళ్ళకి సిగ్గు లేదు, బలపరిచే వాళ్ళకి అంతకంటే సిగ్గు లేదు. మరి ఇదంతా మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ పోట్లాడుకుంటారు. ఢిల్లీలోకి వెళ్తే వీళ్ళందరూ కుమ్మక్కైపోతూనే ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు. ఏమని? వైసీపీకి నిజంగా ఓట్లు వేసిందా? మరి ఈ పార్టీలన్నీ చేసేటువంటి నాటకాలు ఇది చూస్తున్నాం. ఇక తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం పార్టీ రాజధాని అభివృద్ధి చేయాలంటుంది. అలాగే సింగపూర్ తరహా రాజధాని అంటున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. గవర్నమెంట్ భూములతో కలిపి 53,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకొక 44,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు, అంటే 1,00,000 ఎకరాలు. ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? 33,000కే పరిమితం అయితే ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. రాజధాని కావాలంటే 1,00,000 ఎకరాలు కావాలి, మళ్ళీ 44,000 తీసుకోవాలి. మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారా? వైసీపీ మాట మార్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట మారుస్తున్నారు? 34,000 ఎకరాలతో రాజధాని, 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామని అది ఎక్కువ తక్కువ చర్చలు అయిపోయినాయి. ప్రాంతం ఎక్కడ చర్చలు అయిపోయినాయి. ల్యాండ్ పూలింగ్ చట్టం పెట్టి 3 ఏళ్లలో రైతులందరికీ ప్లాట్లు అభివృద్ధి చేస్తా ఉన్నారు. వైసీపీ పట్టించుకోవాలా? మీరు 2019 నుంచి 24 అనుకున్నప్పుడు రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వాలా? ఎందుకు అభివృద్ధి చేయాలా? ఈ రోజు కూడా ప్లాట్లు కాగితాల్లో తప్ప నిజంగా ప్లాట్లు చూపించారా? మరి రాజధాని మీద చిత్తశుద్ధి. మీరు ఎన్డీఏ డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు మీ చేతిలో ఉంది. ఎందుకు రైతులకు ఇవ్వాలా? రైతులకు ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టంలో హామీలు గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. దీన్ని అభివృద్ధి చేయకుండా 11 ఏళ్లలో మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే అది లేకపోతే రాజధాని లేదా? మరి మీరు కూడా మాట మారుస్తున్నారు. మేము 34,000 ఎకరాల్లో సింగపూర్లో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మాట ఇచ్చి మళ్ళీ 44,000 ఎకరాలు లేకపోతే కుదరదని ఎలా చెప్తారు మీరు? అద్భుతమైన అభివృద్ధి అవుతా ఉంటాయి. మరి మీరు అందుకే మీరు కూడా చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఆ పాయింట్ మీద స్ట్రెచ్ చేద్దాం సార్, ఒక్క నిమిషం. అది ఆ పాయింట్ మీదే